ఏపీ సీఎం చంద్రబాబును ఏదో ఒక విధంగా కోర్టుకు లాగాలని విజయసాయిరెడ్డి డిసైడ్ అయ్యారా? ఎప్పుడో వేసిన యాపిల్ను ఇప్పుడు తిరిగి కదిలిస్తున్నారా? తెలంగాణ కోర్టులో సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న పిటిషన్లపై హైకోర్టు ఏం చెప్పింది? అసలు విజయసాయిరెడ్డి ఎప్పుడు ఈ పిటిషన్ వేశారు? ఈ విషయంలో చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూశారు. విజయసాయిరెడ్డితో పాటు ఇంకా పిటిషన్లుగా ఎవరెవరున్నారు? ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టే ఏ అవకాశాన్ని కూడా అధికార వైసీపీ విడిచిపెట్టడం లేదు. అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న వైసీపీ నాయకులు ఇప్పటికే పలు విషయాల్లో నోరు పారేసుకుంటున్నారు. స్వయంగా వైసీపీ అధినేత జగనే విచక్షణ కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు. ఇదంతా ఎన్నికల్లో భారీ ఓటమి ఎఫెక్టే అని చర్చ జరుగుతోంది. ఇక చంద్రబాబును కోర్టుల చుట్టూ తిప్పడానికి వచ్చే అవకాశాలను కూడా వైసీపీ వెతుకుతుందట. స్కిల్ డెవలప్మెంట్ అక్రమాల కేసులో చంద్రబాబును జైల్లో పెట్టింది జగన్ సర్కార్. ఇక ఇప్పుడు పెండింగ్ కేసులను కూడా తవ్వి తీసేందుకు విఫలయత్నం చేసింది. చంద్రబాబుపై తెలంగాణ హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసును విచారణకొచ్చేలా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ పెండింగ్ పిటిషన్ బుధవారం విచారణకు కూడా వచ్చింది. చంద్రబాబు తప్పకుండా ఈ కేసులో ఇరుక్కుంటారని వైసీపీ భావించిందట. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం అధికారంలో ఉన్న కాలంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాల్లో అవకతవకలున్నాయని, బాబు చేసిన భూ కేటాయింపులు అక్రమమంటూ పిటిషన్ దాఖలు చేశారు విజయసాయిరెడ్డి, వైఎస్ విజయమ్మ. ఈ కేటాయింపులపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా పిల్లో కోరారు విజయసాయిరెడ్డి. ఐఎంజీ పేరుతో స్పోర్ట్ డెవలప్మెంట్ కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి, మామిడిపల్లిలో 850 ఎకరాలు కేటాయించారని, 2003లో కుదుర్చుకున్న ఈ ఒప్పందంలో అవకతవకలున్నాయని పిటిషన్ దాఖలు చేశారు విజయసాయిరెడ్డి. అయితే విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ 2012లో దాఖలు చేయగా ఆ సమయంలో ఆయన జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నారు. విజయసాయిరెడ్డితో పాటు లాయర్ టి శ్రీరంగారావు, సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్ కూడా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు బుధవారం కొట్టేసింది. ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఈ సందర్భంగా పిటిషన్లను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేసింది. 2012లో విజయసాయిరెడ్డి జైల్లో ఉన్నారు. ఐఎంజీ భూముల విషయంపై పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఒక క్రిమినల్ కేసును పెట్టారు. వైఎస్ విజయమ్మ కూడా ఇదే విషయంపై పిల్ దాఖలు చేశారు. ఈ విషయాలన్నీ దాచిపెట్టిన విజయసాయిరెడ్డి చంద్రబాబు హయాంలో జరిగిన ఒప్పందాలపై సీబీఐ విచారణ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని కోర్టు తప్పుపట్టింది. ఐఎంజీ భూముల విషయాన్ని ప్రస్తావించకుండా ఇలా పిటిషన్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2006లో ఈ విషయంపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అయితే పిటిషనర్లు మాత్రం 2012లో సదరు జీవో అమలు చేయాలని పిల్ వేశారని చెప్పింది హైకోర్టు. ఆ మధ్య 6 ఏళ్ల కాలం పిటిషనర్లు ఏం చేశారని ప్రశ్నించింది ధర్మాసనం. కోర్టును ఆశ్రయించే వ్యక్తి నిజాయితీతో, సదుద్దేశంతో ఉండాలని, ఎలాంటి వాస్తవాలను దాచిపెట్టకూడదని విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. చట్టమంటే చదరంగం కాదని, వాస్తవాలతో కోర్టు వద్దకు రావాలని హెచ్చరించింది. హైకోర్టు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్న అప్పటి పిటిషన్లో అన్నీ కొట్టివేయడమే కాకుండా హెచ్చరికలు కూడా చేయడంతో కంగుతిన్నారు విజయసాయిరెడ్డి. ఈ కేసుపై తప్పకుండా సీబీఐ విచారణ చేస్తారని వైసీపీ కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కానీ అన్ని పిల్స్ కొట్టేయడంతో వైసీపీకి భంగపాటు కలిగింది. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ క్యాడర్ డల్ అయిపోయింది. కూటమి ప్రభుత్వం దూకుడుగా వెళ్తూ ఉండడంతో వైసీపీ కార్యకర్తలు కూడా సైలెంట్గా మారిపోయారు. క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఏదైనా అవకాశం వస్తుందేమో అని వైసీపీ అధిష్టానం కూడా చూస్తోంది. తెలంగాణ హైకోర్టులో ఉన్న పిల్స్పై సీబీఐ విచారణకు అవకాశం ఇస్తారని అధిష్టానం భావించినట్లు తెలుస్తోంది. కానీ పిటిషన్లు తిరస్కరించడమే కాకుండా విజయసాయిరెడ్డికి మొట్టికాయలు కూడా వేయడంతో వైసీపీ డైలమాలో పడిందట. ఒకవైపు నాయకుల వలసలు, మరోవైపు క్యాడర్ అసంతృప్తి. తాజాగా హైకోర్టులో విజయసాయిరెడ్డికి ఎదురుదెబ్బ తగలడంతో అధినేత వైఎస్ జగన్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే వాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.